నమస్కారం అండి. థైరాయిడ్ గ్రంథి అంటే ఏంటి, దాంట్లో గడ్డలు ఎందువల్ల ఏర్పడతాయి అనేది చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు. సో థైరాయిడ్ అన్నది మనకి మెడ ముందర భాగంలో ఉండే ఒక ఎండోక్రైన్ గ్లాండ్. సో దాని నుంచి మనకు చిన్న చిన్న హార్మోన్స్ అనేవి వస్తాయి. సో T3 T4 అంటాం. ఈ హార్మోన్స్ మన బాడీ పని చేయడానికి చాలా ఇంపార్టెంట్ అవసరమైన హార్మోన్స్. ఓకే, సో మన వయసు పెరిగే కొద్దీ థైరాయిడ్లో నాడ్యూల్స్ చాలా మందికి వస్తాయి. ఒక 40 నుంచి 50 ఏళ్ళ వాళ్ళకి ఒక 100 మందికి మనం అల్ట్రాసౌండ్ స్కాన్ కనుక చేస్తే థైరాయిడ్లో సుమారుగా 40 నుంచి 50% మందికి ఏదో ఒక నాడ్యూల్ మనకి కనిపిస్తుంది. సో ఇవన్నీ క్యాన్సర్లు కావు. సో ఆ నాడ్యూల్స్ చూడడానికి ఎంత సైజులో ఉన్నాయి అండ్ క్యాన్సర్ లాగా ఉన్నాయా లేవా అన్నది అల్ట్రాసౌండ్లో మనకు సుమారుగా ఒక అంచనా వస్తుంది. దాని తర్వాత అవసరం అనుకుంటే మనం దాన్ని నీడిల్ టెస్ట్ ద్వారా FNAC అంటే ఫైన్ నీడిల్ ఆస్పిరేషన్ సైటాలజీ అంటాం. FNAC ద్వారా ఇది ఎటువంటిది అని మనం తెలుసుకోవచ్చు. కొన్నిసార్లు FNAC చేసిన తర్వాత కూడా ఇది క్యాన్సరా కాదా అని మనకు తెలియకపోవచ్చు. సో అప్పుడు మనం ఆ టెస్ట్ అంటే ఆపరేషన్ చేసి ఆ నాడ్యూల్స్ని కానీ ఆ నాడ్యూల్ ఉన్న థైరాయిడ్ని కానీ తీసి టెస్ట్కి పంపించడం జరుగుతుంది. అంటే అనుమానం ఎక్కువగా ఉన్నప్పుడు ఇలాంటి ఆపరేషన్ చేస్తాం. సో ఆపరేషన్ టైంలోనే ఫ్రోజన్ సెక్షన్ అని ఒక టెస్ట్ పంపిస్తాం. సో ఆ టెస్ట్లో మనకి క్యాన్సర్ అని కనుక అనిపిస్తే దానికి తగ్గట్టుగా ఆపరేషన్ చేస్తాము. క్యాన్సర్ కాకపోతే ఇంకా ఆపరేషన్ ఇక్కడికి కంక్లూడ్ చేస్తాం. సో ఈ గడ్డలు మన నాడ్యూల్స్ ఎందుకు వస్తున్నాయి? సో ఇట్ ఈస్ మల్టీ ఫ్యాక్టోరియల్, అంటే మల్టిపుల్ కారణాల వల్ల వస్తుంది. నెంబర్ 1, ఆడవాళ్ళలో ఎక్కువగా వస్తుంది. ఇంకోటి ఐయోడిన్ డెఫిషియన్సీ వల్ల కానీ, ఐయోడిన్ ఎక్సెస్ వల్ల కానీ, ఆర్ ఎక్సెసివ్ రేడియేషన్ ఎక్స్పోజర్ అంటే మన చుట్టూ వాతావరణం రేడియేషన్ ఎక్కువగా ఉంటే కానీ, ఆర్ జన్యుపరంగా జెనెటిక్గా ఏమైనా ఇబ్బందులు ఉన్నా కానీ. ఇవే కాకుండా కొన్నిసార్లు చిన్న చిన్న మ్యూటేషన్స్ అంటే TSH రిసెప్టార్ కానీ ఇలాంటి కొన్ని రాస్ జీన్స్ అంటాము, BRAF TERT ఇలాంటి జీన్స్లో మ్యూటేషన్స్ వస్తే కూడా నాడ్యూల్స్ రావచ్చు. సో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీకు కనుక నాడ్యూల్స్ ఉంటే మీరు ఎండోక్రైన్ సర్జన్ని కలిసి అది క్యాన్సరా కాదా అని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే క్యాన్సర్ కానప్పుడు చిన్నదిగా ఉన్నప్పుడు నేను ఎలా చెప్తానంటే పేషెంట్స్కి, మన స్కిన్ మీద ఎలాగైతే మచ్చలు వస్తాయి అలాగా థైరాయిడ్లో కూడా ఏజ్ తోటి కానీ రకరకాల కారణాల వల్ల కానీ నాడ్యూల్స్ రావచ్చు. అదే కనుక క్యాన్సర్ అయితే టైంకి ట్రీట్ చేస్తే మనం చాలా నార్మల్గా మన లైఫ్ లీడ్ చేయొచ్చు. సో థైరాయిడ్ క్యాన్సర్ మిగతా క్యాన్సర్ లాగా భయంకరమైనది కాదు. సమయానికి ఐడెంటిఫై చేసి ట్రీట్ చేస్తే మనం మన లైఫ్ హాయిగా జీవించవచ్చు.